సంకీర్ణ ధర్మం పాటిస్తూ మోదీ జంబో కేబినెట్ కూర్పు పూర్తయ్యింది. ఇక యాక్షన్లోకి దిగే టైం వచ్చింది. అంతకంటే ముందు ఎవరికి ఏ శాఖలు దక్కుతాయి అనేది ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన కొంత సమాచారం పార్టీ నేతల నుంచి వెలువడుతోంది. జూన్ 10 సోమవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. మోదీ నేతృత్వంలో సమావేశానికి ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం కల్లా పోర్టిఫోలియోలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు వెల్లడైతే ఎవరికి ఏ శాఖ కేటాయించారో స్పష్టం వస్తుంది. మోదీ టీంలో 30 మందికి కేబినెట్ ర్యాంకు దక్కనున్నట్లు సమాచారం. 5గురికి స్వతంత్ర హోదా, 36 మందికి సహాయ మంత్రులుగా అవకాశం కల్పించనున్నారు. కర్తవ్య నిర్వహణపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. 100 రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సంస్థగత మార్పులపైన త్వరలో మోదీ ఫోకస్ పెట్టనున్నారు. కేబినెట్లో బీజేపీకి 61 మంత్రి పదవులు దక్కాయి. ఇక మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు కేటాయించారు. అంటే మిత్రపక్షాలకు 15% మంత్రి పదవులు దక్కాయి. టీడీపీకి 2, జేడీయూకి 2, ఎల్జేపీకి 1, జేడీఎస్ 1, శివసేన 1, ఆర్పీఐ 1, ఆర్ఎల్డీ 1, ఏడీఎస్ 1, హెచ్ఎంఎం 1 పార్టీలకు మంత్రి పదవులు దక్కాయి. ఇందులో రెండోసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు 36 మంది ఉండగా కొత్త మంత్రులు కూడా 36 మందే ఉన్నారు. 43 మందికి 3 సార్లు మంత్రులుగా పనిచేసిన అనుభవం, 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మోదీ గత 2 కేబినెట్లతో పోలిస్తే సంఖ్యాపరంగా ఈ కేబినెట్ సైజు పెద్దది. అంటే మొత్తం 72 మంది ఈ మంత్రి మండలిలో ఉన్నారు. కేబినెట్ సైజు పెరిగిన సంకీర్ణ ధర్మం ప్రకారం మిత్రపక్షాలకు మంత్రి పదవులు కట్టబెట్టిన కీలక శాఖలు మాత్రం బీజేపీ తన దగ్గరే ఉంచుకుంటుందని భావిస్తున్నారు. ఇక హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి అనుగుణంగా మోదీ సోషల్ ఇంజనీరింగ్ పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ మంత్రి పదవి తీసుకోకపోవడం ఆసక్తిగా మారింది.